లోకల్ ఎన్నికల మీద వైసీపీ కాస్తంత దూకుడు కనబరిచింది, మీటింగులు పెట్టుకోవడం, అలాగే కమిటీలు వేయడం ఇదంతా. ఇప్పుడు జనసేన కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంది. మొన్న మధ్యన నాదెండ్ల మనోహర్ గారు చేసిన ప్రకటన తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడ వీళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న ఎన్టీఆర్ జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నారట. అంటే గెలిచే సీట్లు ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ కార్పొరేషన్లు గెలుస్తాం, ఏ ఏ మున్సిపాలిటీలు గెలుస్తాం, ఏవి ఎక్కడ సీట్లు కావాలి అనేది. ఇది రేపొద్దున ఒక డిమాండ్లో సాధన అవుతుందా, లేదు వీళ్ళు తమకి కావలసిన సీట్లు కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమి భాగస్వామ్యంగా ఉంది కాబట్టి తెచ్చుకోబోతున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మామూలుగా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన తర్వాత ఇప్పుడు విజయవాడ మున్సిపాలిటీ అడుగుతున్నారట. అంతేకాదు ఆ పరిధిలో ఉన్న ఇప్పుడు నందిగామ, తిరువూరు, కొండపల్లి ఇవి కూడా అడుగుతున్నారట. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా పట్టున్న ప్రాంతాలు. ఇది అంటే వీళ్ళ డిమాండ్ అని అనుకోవాలా, లేదు అంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి అడిగితే నిజంగా ఇస్తారా? అంటే బేసిక్గా దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్గా ఒక గేమ్ ప్లే చేశారు. అవునా? అంతే. ఇదే ముక్క పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు దగ్గర కూర్చుని ధైర్యంగా అడిగి తీసుకోమనండి. అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఫైనల్ ఏంటో ఆ లిస్ట్ పంపిస్తారేమో కూటమికి. కరెక్టే, అది నువ్వు ముందు కదా మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఆ లెక్కనైతే రేపు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్ని చోట్ల మీటింగ్ పెట్టేసేసి మన సీట్ తెలుగుదేశం అని రాసి ఇచ్చారు అనుకోండి. మా వాళ్ళు రాసి ఇచ్చారు కాబట్టి ఇదే మాదే అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆడిపోవాలి. ఎందుకే బేసిక్ గా సమస్య ఏంటంటే వీళ్ళకి మొన్న బాగా ప్రెషర్ ఎక్కువైంది. ఇది మొన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద బొలిశెట్టి సత్యనారాయణ స్టేట్మెంట్ ఇది బాగా ఎక్కువైపోయింది. అంటే బొలిశెట్టి సత్యనారాయణ చివరిలో ముందు వాళ్ళ పార్టీ వాళ్ళే నిలదీసిన తర్వాత మనం ఏది పడితే అది అడగడం కాదు, మనం బలంగా ఉన్నామా లేదన్నది చూసుకోవాలి, ఉన్న చోట అడగాలి, అంతేగాని అడిగిన తర్వాత అక్కడ ఏమి లేదనుకుంటే ఎట్టా కుదురుతుంది. ఏవో మాట్లాడారు కదా ఆయన. దానికి అమాయకంగా వాళ్ళ పార్టీ వాడే చప్పట్లు కొట్టారు కదా. 12 సంవత్సరాలు అయ్యా కూడా ఇంకా మనకు బలం ఉందా లేదా అని ఎత్తుక్కోవాలి అనుకుంటే ఇంకా పార్టీ ఎందుకు అన్నటువంటి ప్రశ్న పెద్ద ఎత్తున వచ్చింది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కూడా. నేనే చెప్పే ఏ ఊళ్ళల్లో జనసేనకు బలం ఉంటుందో. మనం ఆ రోజున మాట్లాడుకున్న ఊళ్ళలో ఒకటి విజయవాడ. అది ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేశారు. అంటే వాళ్ళు నమ్మారు విజయవాడలో బలం ఉందని వాళ్ళకి కూడా తెలిసిపోయింది. వాళ్ళకి గుర్తుకొచ్చింది. ఇప్పుడు 2009లోనే ప్రజారాజ్యంగా పోటీ చేసినప్పుడే 2 సీట్లు గెలిచి 3వ సీట్లో సింగిల్ లార్జెస్ట్ గా ఉండేది, 2వ లార్జెస్ట్ వచ్చింది. అప్పుడు వంగవీటి రాధా సెకండ్, ఇటు పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచాడు, అటు పక్కన ఎలమంచిలి రవి గెలిచాడు ఆ రోజుల్లో. అట్లాంటి విజయవాడలోనే వీళ్ళు మొన్న సీటు తీసుకోలేకపోయారు, ఒక్క సీటు కూడా. అది విచిత్రం, అమాయకత్వం. ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ కావాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ అసలు వదులుకుంటుందా? మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. చిన్ని రేజ్ చేశారంట కదా పాయింట్. ఇప్పుడు గ్రేటర్ చేయాలి దాన్ని అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు అసలు జరగకూడదు, ఒకవేళ జరిగితే మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి. అందుకని అది మరి క్యాన్సిల్ అవుద్దో లేదో తెలియదు కానీ చేసే ఆలోచనలో ఉన్నారు. అదే కనుక జరిగితే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు గుంటూరు అడుగుతారు, గుంటూరు కూడా కలిపితే అక్కడ అడుగుతారు. బలం ఉండాలి కదా ఫస్ట్ వీళ్ళు అనుకున్నది. వేరే చోట బలం ఉంటదా? గోదావరి జిల్లాలో బలమేనండి. వీళ్ళు నన్ను అడిగితే ఒకటి ఇది గ్రేటర్ విజయవాడ అని పెట్టగలిగితే మాత్రం, గ్రేటర్ అమరావతి అని పెట్టగలిగితే చంద్రబాబు నాయుడు మంచి స్టెప్ తీసుకున్నట్టు. ఇది అమరావతి అన్నకి దాంట్లో విజయవాడ తీసుకొని దీన్ని కలిపేయాలి, విజయవాడని గుంటూరు కార్పొరేషన్ కలిపేయాలి, మంగళగిరి కార్పొరేషన్ మూడింటిని కలిపేస్తే హైదరాబాద్ లాంటి ఒక మహానగరం అవుతుంది. గుడ్. అప్పుడు వీళ్ళు అడగడానికి కూడా ఉండదు, జనసేన కూడా అడగదు. ఇంకా మేయర్ వస్తారు, అది టోటల్ మేయర్ వస్తారు, అయిపోతుంది. రెండవది బాబు మొన్న అన్న పాయింట్ సక్సెస్ అయితే గనక ఊరికి ఒక మేయరు ప్రత్యక్ష ఎన్నికలు, ఊరికి చైర్పర్సన్ ప్రత్యక్ష ఎన్నికలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఎందుకంటే ఇది నిరంతర బార్గెనింగ్ తప్పుతుంది. గతంలో 99లో ఆయన పెట్టింది కూడా అందుకే. ఎందుకు అంటే ఇప్పుడు నిన్న చూసాం, జగన్ దిగిపోయాక అనేక చోట్ల వైసీపీ వాళ్ళని కొన్నారు లేదా భయపెట్టారు, మార్చుకుని కార్పొరేషన్స్ మార్చుకోలే. ఆ టైంలో కిడ్నాపులు, గొడవలు, రాస్తా ఎత్తుకుపోవడాలు ఏంటి పెంట అంతా. ఒకసారి ఎన్నికైన వాళ్ళు ఫిక్స్డ్గా ఉండాలి 5 ఏళ్ళు, అంతేగాని ఈ దరిద్రపు రాజకీయం ఏంటి? అది బాబు గారికి కూడా నచ్చదు. ఇవాళ బాగానే ఉంది, ఇవాళ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి చేస్తాం. రేపు పొద్దున ఇందులో కార్పొరేటర్లు కొన్ని అవతలకి తీసుకెళ్తే ఏమైపోతుంది? రేపు 3 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎండింగ్ అవుతుంది అంటే 3 ఏళ్ళు అయిపోయినట్టు దగ్గర దగ్గర. ఇంకా 2 ఏళ్ళు వీళ్ళు ఉండేది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంటారు.
ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళల్లో మొత్తాన్ని లాగలేకపోయారుగా. అన్ని కార్పొరేషన్స్ లో వీళ్ళు 2, 3 గెలుచుకోగలిగారు కార్పొరేషన్. విజయవాడ కార్పొరేషన్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. గుంటూరు మార్చుకోగలిగారు, మేయర్ మార్చుకోగలిగారు, మెజార్టీ సభ్యులు మళ్ళీ వైసీపీ వైపే ఉన్నారు. అట్లా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఆ క్రైసిస్ రేపు పొద్దున మళ్ళీ వచ్చి అదో తలనొప్పి కదా. అందులో వీళ్ళే నేర్పారు ఒక పాఠం, బలవంతంగా లాక్కోవడం అని. ఇంకా వీళ్ళు కొంత మొహమాట పడతారు. వైసీపీ వస్తే బలవంతంగా ప్రలోభాలు గిలోభాలు కూడా ఉండదు, పీక పట్టుకునే మార్చేస్తారు అక్కడ. కాబట్టి ఆ గొడవ లేకుండా సింగిల్ గా మేయర్ని కానీ చైర్పర్సన్ కానీ ఎన్నుకున్నారు అనుకోండి, ఇవన్నీ కామన్, నార్మల్ గా జరిగిపోతాయి, ప్రాబ్లం ఉండదు అన్నది ఆయన ఉద్దేశం. కాకపోతే దానికి మరి పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఒక మేయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ మేయర్ 3 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఎందుకని 3 ఎమ్మెల్యేల స్థాయిలో కదా, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అవుతుంది. రేపు పొద్దున అయితే 6 ఎమ్మెల్యేల పొత్తు. ఇప్పుడు అమరావతి అన్నారు అనుకోండి, దాదాపుగా ఒక మినీ ముఖ్యమంత్రి అంతే. ఎందుకంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి 4 కార్పొరేషన్ల జనం, 4 కార్పొరేషన్ల లెవెల్ అంటే దాదాపుగా పావు ముఖ్యమంత్రి ఆంధ్ర. నిజంగా పరిస్థితి వస్తే ఆ సీట్ జనసేనకు వస్తుందా, ఇస్తారా? అదే నాకు ఇస్తారనుకున్నది. అంటే జనసేనని వీళ్ళు దెబ్బ కొట్టాలనుకుంటే అట్లా అమరావతిని చేసేసి దాంట్లో కలిపేసేసి చేస్తే ఇక విజయవాడ గురించి డిబేట్ ఉండదు. అప్పుడు వీళ్ళు నేను అనుకోవడం ఏ రాజమండ్రి, కాకినాడ అడుగుతారు అప్పుడు గ్యారంటీ. ఎందుకంటే కాకినాడ వీళ్ళకి ఆల్రెడీ మేయర్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు అడుగుతారు అక్కడ కాకినాడను, రాజమండ్రి గాని లేదా విశాఖపట్నం అడగచ్చు. కానీ మున్సిపల్స్ మీద ఎందుకు అంత సీరియస్ గా దృష్టి పెడుతుంది జనసేన? మంచిదే, ఇంతవరకు అసలు పట్టించుకున్నటువంటి రాజకీయాన్ని ఇప్పుడు ఏదో కొంచెం సీరియస్ గా పెడుతుంది. అంటే ఇప్పుడు ఎలాగ సీట్లు ఎంపిక చేసుకోవడం, ఎక్కడ గెలిచా చూసుకోవడం, ఎంత కసరత్తు చేస్తుంది దేనికోసం అంటే? తప్పదు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ చేసేసి కూర్చుని ఉంది, ఇంతవరకు చేయలేదు. నన్ను అడిగితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. కసరత్తు అంటే ఏంటి? ప్రతి డివిజన్ కి మన ఆప్షన్ ఎవరు దగ్గర చేతిలో ఉండాలి. బీజేపీ వాళ్ళని అడగండి, లిస్ట్ తీసుకుని వచ్చి కూర్చుంటాడు, ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు కాగితం తీసుకుని. దీంట్లో మనం ఎదురుగుండా లిస్ట్ పెట్టుకుని, నీ లిస్ట్ ఏంది, మీ దాంట్లో సుబ్బారావు, ఇతని కంటే నా దగ్గర ఉన్న రామారావు మంచోడండి, శక్తివంతుడు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్లస్ ఏమైనా చేయగలడు, పబ్లిక్ లో ఉన్నాడు. మీ దగ్గర ఉన్నాడు పొల్లారావు, మా దగ్గర ఉన్న లక్ష్మణరావు. ఇట్లా లెక్క తీసి అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ పట్టు తెలుసుకోవడానిక, కూటమిలో పట్టు పెంచుకోవడానిక? అంటే దాని రెండింటికంటే కూడా కార్యకర్తను సంతృప్తిపరచడానికి. కార్యకర్తలకు పదవులు అయ్యి జనసేనలో ఎమ్మెల్యేల్లో 300 మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు. ఎంపీల్లో మాత్రమే, ఎంపీల్లో ఒక ఆయన వైసీపీ, ఒక ఆయన వీళ్ళ తరపున మనిషి, ఓ రకంగా చెప్పాలి. సరే ఇప్పుడు ఉంటాడు అనుకోండి, నడుస్తుంది అంతే. ఆ కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకోటి, ఎన్ని సంవత్సరాల నుంచి చించుకున్నోడికి ఇంకెప్పుడు వస్తాయి పదవులు? నామినేటెడ్ పదవుల్లో వీళ్ళకేమో 30% ఇవ్వలేదు, 5%, 10% ఇస్తే చప్పట్లు కొట్టుకునే పరిస్థితి అయింది. ఇప్పుడు ఇంకా ఉన్నది ఇది ఒకటే ఆప్షన్, ఇక్కడ సీట్లు సాధిస్తేనే సాధించినట్టు, లేదంటే ఇక్కడున్న పార్టీ అంతా అంతే ఇక మిగులు. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళకి నువ్వు జనసేన కోటలో టికెట్లు ఇచ్చారనుకోండి, నోట్లో ఊస్తారు సొంత కార్యకర్తలు. ఇప్పటికే తిరగబడుతున్నారు, నామినేటెడ్ పదవులు 2 ఏళ్ళైనా దిక్కు లేదని చెప్పేసి. రేపు పొద్దున కనుక ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళను ఇంకొకళ్ళను ఏ కోటాలోనో తీసుకొచ్చి జనసేన కోటాలో దూర్చారనుకోండి, చాలా పెద్ద గొడవ అవుతుంది. గెలిచే సీట్లు ఎంపిక చేసుకోవడం అంటే రేపొద్దున వాళ్ళ స్థానాలను కొంచెం తగ్గించుకోవడమా, లేదంటే ఎక్కువ తీసుకుని ఓడిపోయే కన్నా మొన్న 20 తీసుకున్నా హ్యాపీగా గెలిచాం కాబట్టి ఇప్పుడు కూడా తక్కువ స్థానాల్లో గెలుచుకుంటే బెటర్ అనుకుంటా? బాబు గారు ఆ మాట చెప్తారు, మీరు ఎన్ని గెలుస్తారో అవి బొట్టరండి అని చెప్పారట. అవునా? ఓకే. జనసేన వాళ్ళకి బీజేపీకి పర్సంటేజీలు ఏం నేను చెప్పను, పర్సంటేజీలు చెప్తే గనక మీరు రేపు పొద్దున గెలవకపోతే కూటమి పరుగు పోతుంది, అట్లా కాకుండా మీకు ఎక్కడ స్ట్రాంగ్ ఉందో చెప్పండి మనం చర్చిద్దామన్నారట. అంటే అక్కడ తుస్సు, అంటే అక్కడే పర్సంటేజ్ అనే పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టినే ఇప్పుడు సమస్య. అందుకని వీళ్ళు లేదు మాకు బలం ఉంది అంటున్నారు. ఎక్కడైనా వీళ్ళ కసరత్తు చాలా వీక్ గా. కానీ కూటమిలో పొత్తు ధర్మంలో ఇలాంటివి రేపొద్దున లాంగ్ టర్మ్ సక్సెస్ అవుతాయా? తెలుగుదేశంతో పొత్తు అట్లాగే ఉంటది. ఇంతకుముందు బీజేపీకి ఎన్ని ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు? జనసేనతోనైనా అంతే, కమ్యూనిస్టులతోనైనా అంతే. తెలుగుదేశంతో పొత్తులో అది ఇస్తే తీసుకోవడమే కానీ అడిగి తీసుకునే సీన్ ఉండదు. రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్ జరిగినా లేదంటే 2029 అయినా ఇదే రిపీట్ అవుదా? ఇప్పుడు దీనికి ఓకే అంటే ఎప్పుడైనా అంతే. వీళ్ళు కాదని ఎవడన్నారు? వీళ్ళకి అంత దాన్ని ఏమంటారు, వెన్నుముకలు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు వీళ్ళు బలం పెరిగిందని ఇంకెలా తెలుసు? జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహరు, కందులు దుర్గేష్,
నాగబాబు ఈ నలుగురికి బాగా చూసుకుంటే చాలు. మిగతా వాళ్ళది ఏదన్నా ఇస్తే వాళ్ళ అదృష్టం, రాకపోతే వాళ్ళ దురదృష్టం. వీళ్ళు సపోజ్ ఒక 20 స్థానాల్లో గెలుస్తామని నమ్మకం ఉంది, తీసుకుంటారు. మిగిలిన స్థానాల్లో వీళ్ళ పట్టు ఎంత ఉందో తెలియాలంటే ముందు అక్కడ పోటీ చేయాలి కదా. అసలు ఇది చేయకుండా ఈ తీసుకొని సరిపెట్టుకుంటే జనసేన బలం పెరిగింది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? మనకు అక్కడ లేదు కాబట్టి తెలుగుదేశం మనకి డిసైడ్ చేయాలి. మనకు మార్కులు వేసింది టీడీపీ, మనం కాదు. ప్రజలు కాదా? ప్రజలు కాదు, మన కార్యకర్తలు కూడా కాదు. ప్రజలు వేస్తే కనుక ఎట్లాగా? క్రిందటిసారి వేయలేదు కదా 2029లో. వాళ్ళు పద్దాక అదే మాట అనేది 2019లో మాకేలేదు కదా. కాబట్టి మమ్మల్ని గుర్తించి మార్కులు వేసింది తెలుగుదేశం, దాని చేత మార్కులు వేయించుకుంటే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వీళ్ళలో ఒక రకంగా ఇది తిరుగుబాటు అనడానికి లేదేమో. ఒకవేళ బాబు గారు మీరన్నట్టు చెప్తే లేదు, ప్రశ్నించే స్థాయికి ఏమన్నా వచ్చారా? మాది మాకు కావాలని అడిగే స్థాయికి ఏమన్నా? ఎవరు ప్రశ్నించేది ఏం లేదు. బార్గెనింగ్ అడిగేటప్పుడు ఎట్లా ఉండాలి? నాకు ఎంత పర్సంటేజ్ కావాలి, అవును, ఇదిగో నాకు ఈ ఊళ్ళల్లో మా జనసేన బలంగా ఉంది అన్నమాట చెప్పానండి మీటింగ్ లో. నేను చెప్పా మొన్న, విజయవాడలో స్ట్రాంగ్, గోదావరి జిల్లాలో స్ట్రాంగ్, ఏలూరులో స్ట్రాంగ్ గానే ఉంటారు, 30% పైనే ఉంటారు వాళ్ళు. అట్లాగే కాకినాడలో స్ట్రాంగ్ గానే ఉంటారు, భీమవరంలో స్ట్రాంగ్ గానే ఉంటారు, తణుకులో స్ట్రాంగ్ గానే ఉంటారు, అదేది రాజమండ్రిలో స్ట్రాంగ్ గానే ఉంటారు. ఈ అన్ని చోట 30% బలం అయితే గ్యారంటీ. అదే అవును, 30 గ్యారంటీ ఉంటది జనసేనకి. ఆ స్థాయిలో టికెట్లు ఇస్తారు అక్కడ. ఆ తర్వాత విశాఖపట్నం నాకు తెలిసి అక్కడ కూడా 30% ఉంటుంది బలం జనసేనకి. విశాఖపట్నము, విజయవాడలో అయితే 50-60% ఉంటుంది బలం. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం మనం లాస్ట్ ఇది ప్రజారాజ్యం. అట్లాగే గుంటూరులో 30% గ్యారంటీ ఉంటారు వీళ్ళకి బలం. ప్రకాశం జిల్లాలో 20% ఉండొచ్చు. తిరుపతిలో మళ్ళీ వీళ్ళకి 30-40% ఉంటుంది బలం. అట్లాగే లెక్క చూసుకోవాలి వీళ్ళు. ముందు ఏ డివిజన్ కి ఎవరెవరు మనోళ్ళు స్ట్రాంగ్, ఇందులో స్ట్రాంగ్ వాళ్ళని గ్రీన్ మార్క్, కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళని ఎల్లో మార్క్, పెద్దగా ఉపయోగం లేదనుకున్న వాళ్ళు రెడ్ మార్క్ వేసుకుని నీ దగ్గర పెట్టుకో. ప్రతి మున్సిపాలిటీ 123 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు అన్ని దగ్గర పెట్టుకో లిస్టు. అప్పుడు చెప్పు, ఇదిగో మేము 30-40% ఏరియాలో స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి మాకు కొంచెం గట్టిగా కావాల్సిందే అని అడగాలి. అదేమి దగ్గర పెట్టుకోకుండా నోటితో ఉపన్యాసాలు చెప్తే అడిగితే చంద్రబాబు నాయుడు లిస్టు పట్టరా అంటాడు. కోర్టులో కనుక నువ్వు అఫిడవిట్ అయ్యి అన్నట్టు ఉంటది. అది సాగుతా ఉంటది విచారణ. ఈ లోపు ఇలా తీర్పు కూడా ఇచ్చేది. అట్లాగే ఇక్కడ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. రేపొద్దు నిజంగా లిస్ట్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళతో పొత్తులో ఉన్నంతసేపు ఈ సీట్లు జనసేనకి, ఈ సీట్లు టీడీపీకి ఇంకెలా ఫిక్స్ చేసుకుంటారా? అది కూడా ఉండదు. రేపు పొద్దున మళ్ళీ జనసేన ఒక చోట ఫిక్స్ అయిపోతుందంటే సీటు మార్చేస్తారు బాబు గారు. అప్పుడు మరి వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వీళ్ళకి పట్టున్న బలం ఉన్న చోట వీళ్ళే కదా ఇచ్చిన. ఎగ్జాంపుల్ కిందసారి కందులు దుర్గేష్ ఎక్కడ రాజమండ్రి పట్టుంటే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, మార్చారు. ఇప్పుడు మార్చారు అనుకోండి, రేపు పొద్దున ఇచ్చారు ఆయనకి రాజమండ్రి నుంచి. ఇప్పుడు అక్కడ ఇచ్చాం కదా, అట్లాగే రేపు పొద్దున ఇంకోటి అంటారు. అంటే అప్పుడు బుచ్చయ్య చౌదరి గారి గురించి మార్చారన్నారు, ఆయన పట్టుబట్టారు కదా. ఏం కాదండి, మేము అన్ని గెలిచే ఎందుకు ఇస్తాం, ఓడే కూడా కొన్ని తీసుకోరా అని అడిగారు వాళ్ళు. కానీ గెలిచారు కదా ఆయన అక్కడ. అదృష్టం. రేపు కూడా అదే జరుగుద్దేమో, రైట్ చూద్దాం. కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే గట్టిగా పట్టుపడుతుందా జనసేన? సీరియస్ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తుంది. అది రేపొద్దున కలిసి వస్తుందా లేదు, ఈ సీట్ల ఎంపికలో, సీట్ల కోటాలో, కూటమిలో ఏమైనా వివాదాలు మొదలవుతాయా?